ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలకు సంబంధించిన మీరు వృషభ రాశిగా పరిగణించబడుతున్నారు. మీ ఆదాయం 2, వ్యయం 8, జాగ్రత్త సుమి, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిశ్రమం, జాగ్రత్త. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం సంబంధించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. సూపర్ కదా. రాజపూజ్యం 6, అవమానం 6 ఈక్వల్. సింహరాశి వారు మీరు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 14, జాగ్రత్త. రాజపూజ్యం 2, అవమానం 2 ఈక్వల్. కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు సంబంధించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది కాబట్టి నో టెన్షన్. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. జాగ్రత్త సుమి. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. 60-40గా ఉన్నారు, పర్వాలేదు, గట్టెక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ధనుసు రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సూపర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోక పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 ఈక్వల్గా ఉన్నారు. ఇక కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. జాగ్రత్త సుమి. మీనరాశి వారు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రానికి సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కొంచెం మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు, ఇంకా మీరు దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కర్లేదు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటుంది.
ఆదాయ వ్యయం రెండు సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదిస్తారు, ఈ చేత్తో ఖర్చు పెడతారు. అంటే లాభ నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పచ్చు. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్లో వస్తే ప్రతి కార్యక్రమాలని మీరు చూస్తున్నారు. చూడడం కంటే కూడా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు ఎన్నో కార్యక్రమాలు మేము చెప్తున్నాం కదా, మాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏమంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మా ఛానల్ని లైక్ చేయడం. మీరు చేస్తూ మీ మిత్రుల చేత చేయిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరం ఉగాది నాడు గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ అనుకోండి. ప్రారంభిద్దాం. సద్గురు జ్యోతిషాలయం గత కొన్ని ఏండ్లుగా మాస ఫలాలన్నింటినీ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు ఈ ఉగాది చేయాలి, ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది రోజే సంవత్సరం ఎలా ప్రారంభమైంది, అసలు ఇది ఎలా పుట్టింది, ఈ యొక్క కృతువు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఉగాది అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారనుకుంటే ఉగాది అనేది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం కాబట్టి ఈ ప్రారంభాన్ని తెలుగు వారంతా చక్కగా పండుగగా చేసుకుంటారు. ఇది ఉగాది అనేది కాలపురుషుని యొక్క పండుగ కాబట్టి ఇది ఉత్సవంగా భావిస్తాం. కాలం ఆవశ్యకత ఉంది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దాన్ని వ్యవహితం చేసుకొని ప్రక్రియలు అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉంటారు. ఎలా కాలాన్ని గమనించే విధానంలో వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించారనమాట. మన తెలుగు వారంతా కూడాను చాంద్రమానాన్ని ప్రమాణం స్వీకరించుకుంటారు. జ్యోతిష్శాస్త్ర ప్రకారము చంద్రుడు మనఃకారకుడు. చాంద్రమానంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఈ మాసాల పేర్లన్నీ కూడా పెట్టబడుతుంది అనమాట. చిత్తా పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం, విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో ఏ మాసం యొక్క పేరులో ఆ రోజు పౌర్ణమి రాకపోతే దాన్ని అధిక మాసంగా భావిస్తుంటాం. వైదిక మంత్రాల్లోనే ఈ మాసాలకు ప్రసక్తి మనకు కనిపిస్తుందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారికి మనకు స్పష్టత అవుతుంది. గ్రహాలలో ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటిని కనిష్ట సామాన్య గణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలో సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది. ఈ 60 సంవత్సరాలను మళ్ళీ మనం సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, ఇద్వత్సరం, అనువత్సరాలుగా భాగం చేస్తే ఇది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాల్లో మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి. యుగ్మం అంటే జంట. శరీరంలో కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు ఇలా మొదలైన జ్ఞానేంద్రియాలు జంటగా పనిచేసే స్పష్టమైన సమాచారాన్ని స్వీకరించగలుగుతాం. కాలంలోనూ రాత్రి పగలు ఆయనాల్లోనూ జంటగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా అధిక మాసంలో జంట ఏర్పడే 5 సంవత్సరానికి కాలానికి పంచవర్షాత్మక యుగం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అంటే ఇదే ఉగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం. ఈ ప్రారంభమైన తెలుగు వారంతా చక్కగా పండుగగా ఆచరిస్తారు. ఆ రోజే అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. వసంత ఆగమోత్సవ వేడుకల్లో నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజు ఎన్నో శుభసూచకాలతో కోరుకుంటామన్నమాట. అనేక ధర్మ గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడే వైజ్ఞానాన్ని తెలియవలసిన పనులు కూడా నిర్దేశించారు. దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలోనూ ధ్వజారోహణం, తైలభ్యంగ స్నానం, నవవస్త్రాభరణం, దమనేన బ్రహ్మపూజనం, సర్వాచాత్కర మహశాంతి, పౌరుష ప్రతీతం వ్రతం, బింబకుసుమ భక్షణం, పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ప్రసాద ప్రారంభం, రాజదర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసిన కృత్యుల్లో ప్రాధాన్యంగా చేశారు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నివర్తించే ఏమేమి ఉంటాయంటే
మనం అందరం చేసుకునేది ఉగాది పంచాంగ శ్రవణం, పచ్చడి, ఏదైనా దేవాలయంకి వెళ్ళడం. ఇంకా చాలా కూడా దీని గురించి మనము చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరము పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9 నాడు వస్తుంది. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొగతిరి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్నందున ఉగాదిగా నిర్ణయించారు.